చేసుకున్నామా వెళ్ళిపోయామా అని చాలా మంది అనుకుంటారు. కానీ మా గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదు ప్రైవేట్, నేను కూడా కార్పొరేట్లో చేసి వచ్చాను. కార్పొరేట్ సెటప్ ఎట్లా ఉంటుందో మాకు కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం మన పబ్లిక్ కావచ్చు, కార్పొరేట్ సెటప్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు, వివిధ హోదాలు పనిచేస్తున్న వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళు ఏంది వస్తారు, పని చేస్తారు, పోతారు. చాలా తప్పు అది ఫీలింగ్. గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఎవరైతే దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు కంప్లీట్ చేశారు. పిహెచ్డీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది దాదాపు ఐ థింక్ ఒక 20 మంది ఎంఎస్సీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మీరు అందరూ అనుకుంటారు ఏదో డిప్లొమా కోర్స్ చేసుకొని గవర్నమెంట్లో పనిచేస్తారేమో, జీతాల కోసం పనిచేస్తారు అనుకోకండి. మా దాంట్లో చాలా మంది వివిధ హోదాలలో మా నర్సింగ్ ఆఫీసర్లో పనిచేస్తారు. ఎగ్జాంపుల్ మన హరిత మేడం ఇందాక వచ్చారు, మా 21 బ్యాచ్ మేడమే. కానీ ఇప్పుడు 8 స్టేట్ కంట్రోల్ సొసైటీలో ఆమె అడిషనల్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. అదేవిధంగా మా బుద్ధిలత మేడం అంటే ఆమె డాక్టర్. చాలా మంది స్పీకర్లు మీరు చూశారు. దీంట్లో మా నర్సింగ్ ఆఫీసర్సే ఉన్నారు, కానీ వాళ్ళ పేర్ల ముందు డాక్టర్ ఉంది. అందరూ అనుకున్నారు డాక్టర్ చేసేమో, కాదు, మన నర్సింగ్ ఆఫీసర్సే. సో మీరు అనుకున్న ఏ అపోహ ఏదో ఉందో ప్రైవేట్ వాళ్ళు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్లో కూడా చాలా మంది శక్తివంతులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళు చాలా సార్లు మేము ప్రైవేట్ టీఎన్ఏతో నేను కలిసి పనిచేస్తున్నాను. డాక్టర్ రాజేశ్వరి మేడం మార్నింగ్ వచ్చారు, మీరు చూశారు ఎంతమంది? రాజేశ్వరి మేడం టీఎన్ఐ ప్రెసిడెంట్ తెలంగాణ బ్రాంచ్ మేడం కూడా చాలా సార్లు మాకు సపోర్ట్ చేస్తుంటారు. మేము ప్రైవేట్కి వెళ్తుంటాము, చాలా చోట్ల కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి, అక్కడికి కూడా మేము వెళ్ళి చాలా నేర్చుకుంటాము. సో ఇది ప్రైవేటు గవర్నమెంట్ అనేది తేడా పోయి మనం నర్సింగ్ ఆఫీసర్స్ వెరెవర్ యు ఆర్ వర్కింగ్, మన కమ్యూనిటీ ఒకటి. ఈ రాష్ట్రంలో 70,000 మంది ఉన్నారు, 70,000 రిజిస్టర్డ్ నర్సెస్ వర్కింగ్ ఇన్ తెలంగాణ స్టేట్, వెదర్ ద గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్, 2 సెక్టార్లో పనిచేస్తున్నారు. మొత్తం 70,000 మంది ఉన్నారు. మనం ఒక స్టార్టింగ్ దగ్గర గొడుగు కిందకి వచ్చిన రోజు మన బేసిక్ రూల్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో నేను ప్రైవేట్లో చేసినప్పుడు నేను కొట్లాడిన 10 years మినిమం వేజ్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి 20,000 శాలరీ కావాలని నేను కొట్లాడిన. నేను గవర్నమెంట్కి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడడం లేదు. సో అంతకుముందు కాన్ఫరెన్స్ విషయానికి వచ్చేద్దాము. మా కాన్ఫరెన్స్ కి కోఆపరేట్ చేసిన మా నర్సింగ్ సూపరింటెండెంట్స్ మేడంలకి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మా మెడికల్ సూపరింటెండెంట్, మా సిఎస్ఆర్ఎంఓ సార్, డిసిఎస్ఆర్ఎంఓ సార్, మరి ముఖ్యంగా మా డిఎంఈ సార్. మేము వెళ్ళి అడగను, చాలా షార్ట్ ఈ కాన్ఫరెన్స్ మేము చేసింది హార్డ్లీ 6 days లో. మేము వెళ్ళి డిఎంఈ సార్ కలవగానే డిఎంఈ సార్ మా విజ్ఞాపతిని మన్నించి వచ్చినందుకు సార్ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ హాల్ మా గారు అరేంజ్ చేసిన మా హెచ్ఐ సార్ ఇక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత హెచ్ఐ సార్ గారికి మొత్తం క్లీన్ చెప్పడం, శ్రీకాంత్ సెక్యూరిటీ, ఆయమలు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి ముఖ్యంగా మా 21 బ్యాచ్ ఇక్కడ ఉన్నంత 21 బ్యాచ్ చాలా మంది ఉన్నారు. నీలోఫర్ హాస్పిటల్ 24 బ్యాచ్లు ఏమో చాలా మంది ముందుకు వస్తలేరు, వాళ్ళు భయపడుతుంది, దేనికి తెలియదు. కానీ 21 బ్యాచ్ మేము చెప్పక ముందుకే వాళ్ళు అందరూ పనిచేసినారు. సో వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మా టైం అయిపోయింది అనుకుంటున్నా. ఆఖరిగా మా ఏసీ ఆన్ చేసిన శ్రీకాంత్ కూడా ధన్యవాదాలు. వెళ్లే ముందు సర్టిఫికేట్ తీసి మా చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ మేడం ముందుకు వస్తే, అదేవిధంగా మా డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ముందుకు వస్తే మీకు అందరికి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా జోయల్ సార్ మీకు కూడా కృతజ్ఞతలు సార్. మా సాయికి కూడా కృతజ్ఞతలు సార్. రమేష్ బాబు సార్ మీరు వచ్చినందుకు కూడా మీకు కూడా కృతజ్ఞతలు సార్. ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి. కానీ మనం ఎక్కడ పని చేసినా మీరు మర్చిపోకండి, ఏ రాష్ట్రంలో ఉన్నా మర్చిపోండి, మనం నర్సింగ్ ఆఫీసర్స్ అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అదొక్కటి గుర్తుపెట్టుకొని ముందుకు పోయడమంటేనే మనం ఎక్కడైనా ఏదో సాధిస్తాం. మనలో ఈగో వచ్చింది అనుకో, ఏదో మనం ముందుకు పోలేము, మన హక్కులు ఎప్పుడు సాధించుకోలేము. మేడం దయచేసి ముందుకు వస్తే సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. పాపం వాళ్ళకి లేట్ అవుతుంది, చాలా మంది వేములవాడ వెళ్ళాలి, ఆదిలాబాద్ వెళ్ళాలి, మధ్యలో వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. జనగామ ఒక 1.5 or 2 hours జర్నీ మేడం, నాకు పాపం మధ్యలో వాళ్ళు చాలా దూరం ఉన్నారు.